నినదించే గొంతులను కర్కశంగా నొక్కేస్తోంది. సికింద్రాబాద్ అస్తిత్వ పరిరక్షణ కోసం స్థానిక బిడ్డలు తలపెట్టిన శాంతి ర్యాలీని క్రూరంగా అణిచివేసింది రేవంత్. పోలీసులను ఉసిగొలిపి ఎక్కడికక్కడ అరెస్టులు, నిర్బంధాలు చేయించాడు. ఉదయం నుంచే సికింద్రాబాద్ ఏరియా అంతా ఖాకీలను మోహరించాడు రేవంత్. చౌరస్తాలో పోలీసు బెటాలియన్ను దింపాడు. సికింద్రాబాద్ గల్లీ గల్లీలో పోలీసు బూట్లు చప్పుడు చేశాయి. నాయకులను గృహ నిర్బంధం చేశారు. సామాన్య ప్రజలను డివిజన్ లోపలే బంధించారు. ఎవరూ బయటికి రాకుండా అడ్డుగోడలు కట్టారు. ఆల్ఫా హోటల్ దగ్గర కనిపించిన వారిని కనిపించినట్లుగా లాక్కెళ్లి పోలీసు వ్యాన్లలో కుక్కారు. గాంధీభవన్ నుంచి వచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాయి కాంగ్రెస్ కండువాలేని ఖాకీలు. అటు తెలంగాణ భవన్ దగ్గర పోలీసు బందోబస్తు పెట్టింది ప్రభుత్వం. కేటీఆర్, తలసాని, మధుసూదనాచారితో పాటు ఇతర ముఖ్య నేతలను భవన్ లోపలే నిర్బంధించారు. బయటికి రాకుండా అడ్డుకున్నారు. ఇదెక్కడి దుర్మార్గమని పోలీసులపై నిప్పులు చెరిగారు తలసాని. అయినా సరే ఖాకీలు అనుమతించలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఆందోళనలు చేయలేదా? ఇందిరా పార్క్ దగ్గర ధర్నాల్లో పాల్గొనలేదా? సీఎం ఆఫీస్ ముందు, ఈడీ ఆఫీస్, కమిషనర్ కార్యాలయం ముందు రేవంత్ రెడ్డి ఆందోళనలు చేయలేదా? మరి అప్పటి ప్రభుత్వాలు ఇలాగే అణచివేశాయా? మీకో రూల్, జనానికో రూలా? సికింద్రాబాద్ బిడ్డలు మనుషులు కాదా? వారికి మనసులుండవా? వారి అస్తిత్వం మీద దెబ్బ కొడతామంటే ఊరుకుంటారా? ఇదెక్కడి దుర్మార్గమని సర్కారుపై నిరసన తెలిపే హక్కు కూడా వారికి లేదా? అసలు ఇది ప్రజాస్వామ్యమేనా? ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి, వాళ్ళ ఏదైతే సికింద్రాబాద్ పరిరక్షణకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ తో పాటు ఇప్పటికే స్వచ్ఛంద సంస్థలు స్వచ్ఛందంగా అటు సికింద్రాబాద్ నగరవాసులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. గత కొద్ది రోజులుగా సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బకొట్టేందుకు ప్రభుత్వం చేసిన కుట్రలను పటాపంచం చేసేందుకు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు వ్యక్తమవుతున్నాయి. అటు సికింద్రాబాద్ బచావో పేరు మీద పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతున్నాయి. అయినా ప్రభుత్వంలో చలనం రాలేదు. ప్రధానంగా ఇవాళ సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బకొట్టేందుకు ప్రభుత్వం కుట్రలు పడుతుంది. అందులో భాగంగానే ఇవాళ మల్కజ్గిరి కమిషనరేట్ కార్పొరేషన్ ఏర్పాటుకు మొగ్గు చూపుతుంది. ఇప్పటికే అందులో సికింద్రాబాద్ డివిజన్ సంబంధించిన పలు సికింద్రాబాద్ పరిధిలోని పలు డివిజన్లను మల్కజ్గిరి కార్పొరేషన్ లో కలుపుతున్నట్లు ఇప్పటికే ఒక గజెట్ విడుదల చేయడమే కావచ్చు, తదుపరి చర్యలు కూడా చేపట్టింది. ఇప్పటికీ మున్సిపాలిటీతో పాటు పోలీస్ శాఖకు సంబంధించిన పోలీస్ స్టేషన్ల పరిధిని కూడా మల్కజ్గిరి కమిషనరేట్ లో కలుపుతున్నట్లు ఇప్పటికే విధులు కూడా నిర్వర్తిస్తున్నారు. ఇటు చాలా బోయినపల్లి కావచ్చు, తాడ్బండ్, ఇటు ప్రకాష్ నగర్, బేగంపేట వరకు కూడా సికింద్రాబాద్ పరిధి ఉన్నప్పటికీ కూడా మల్కజ్గిరిని దానికి అటాచ్ చేస్తూ మల్కజ్గిరిలో భాగంగా చేయడంతో సికింద్రాబాద్ దాదాపు 220 సంవత్సరాల పైబడి చేస్తున్న నగరాన్ని వాళ్ళ అస్తిత్వం దెబ్బకొట్టేందుకు ఈ కుట్రలు పండుతున్న నేపథ్యంలో వారంతా వాళ్ళ వర్తక వ్యాపారాలతో పాటు సికింద్రాబాద్ వాసులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు శ్రీకారం చుట్టారు. సికింద్రాబాద్ బచావో పేరు మీద ఇవాళ శాంతియుత ర్యాలీకి పిలుపునిచ్చారు. దీనికి బీఆర్ఎస్ పార్టీగా మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మద్దతు తెలుపుతూ ఇటు బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమంగా బీఆర్ఎస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడానికి శ్రీకారం చుట్టారు. అందులో బాగా తెలంగాణ భవన్ నుంచి 9 గంటల ప్రాంతంలో తెలంగాణ భవన్ నుంచి అటు సికింద్రాబాద్ కు బయలుదేరి ఆల్ఫా హోటల్ నుంచి శాంతియుతంగా ర్యాలీ చేయాలని చెప్పి నిర్ణయించారు. కానీ పోలీసులు వారి ప్రజాస్వామ్యాన్ని కూల్చేసే విధంగా, రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా శాంతియుత ర్యాలీని అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఇటు తెలంగాణ భవన్ పరిసర ప్రాంతాలంతా కూడా పోలీసుల కవాతులతో దద్దరిల్లింది. పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో నిరసనకారులు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులంతా కూడా తెలంగాణ భవన్ లో ఉండిపోవాల్సి వచ్చింది. ఇటు ఒకవైపు జరుగుతున్నాయి బచావో పేరు మీద ఏర్పాటు చేసిన శాంతియుత ర్యాలీ పెద్ద ఎత్తున ఇతర సామాజిక వర్గాల వారు, అన్ని వర్గాల ప్రజలు, వర్తక వ్యాపారులతో పాటు సికింద్రాబాద్ పరిధిలో ఉండే అన్ని రంగాలకు సంబంధించిన అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున తరలివచ్చి నల్ల జెండాలు, నల్ల కండువాలతో శాంతియుత నిరసన వ్యక్తం చేశారు. దాదాపు వేలాది మందితో ఆల్ఫా హోటల్, ఫ్యాక్టరీ సెంటర్, ప్యారడైజ్ నుంచి ఇటు ఎంజీ రోడ్ లో ఉన్న గాంధీ విగ్రహం వరకు కూడా నిరసనలు కొనసాగాయి. ఎక్కడికక్కడ అరెస్ట్ చేసినప్పటికీ నిరసనలు వ్యక్తం చేశారు. ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరిక కూడా చేశారు. పూర్తిగా ఇవాళ ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం అంతా కూడా ప్రభుత్వం చెప్పు చేతుల్లో ఉండి ఈ విధంగా వ్యవహరిస్తున్నట్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ దిక్కుమాలిన చర్యలను ఆపాలని చెప్పేసి కూడా మండిపడ్డారు. 220 ఏళ్ల పైచిలుకబడి ఉన్న సికింద్రాబాద్ లష్కర్ సంబంధించిన చరిత్రను ఆనవాళ్లను లేకుండా చేయడమే ఈ ప్రభుత్వం పనిగా పెట్టుకుంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో దీన్ని తిప్పికొడతామంటూ కూడా చెప్పారు. ఒకవేళ ఇది గిట్లా సికింద్రాబాద్ పేరును కనుమరుగు చేస్తే మేము చూసి ఊరుకోబోం, ప్రభుత్వాన్ని
మెడలు వచ్చామంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు పలువురిని తెలంగాణ భవన్లో అడ్డుకోవడంతో ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు డాక్టర్ శ్రవణ్, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలంతా కూడా తెలంగాణ భవన్లో ఉండిపోయారు. ఎక్కడికక్కడ భవన్ కు ఇరువైపులా పోలీసుల మోహరింపుతో ఒక కొంత గందరగోళమైన వాతావరణం ఏర్పడింది. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా ఇక్కడ ఎవరైనా బయటకు వెళ్తానంటే కూడా వారికి అనుమతించలేదు. చివరికి మండలిలోని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి నేను హాస్పిటల్కి వెళ్తానంటే కూడా అనుమతి ఇవ్వలేదు. నేను హాస్పిటల్కి వెళ్ళాలి, ఎమర్జెన్సీ ఉందంటే అప్పటికప్పుడు పోలీసు వారితో ఇచ్చి పంపించిన పరిస్థితి. అంటే రాజ్యాంగం ఏం చెప్తుంది, ఇలా శాంతియుత నిరసనలకు కూడా హక్కు లేదా అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కూల్ చేసే విధంగా ఇలా రేవంత్ రెడ్డి వివరిస్తున్నారు. పూర్తిగా ఇది ఒకవైపు ఏమో రాహుల్ గాంధీ ఏమో జై సంవిధానం అంటూ రాజ్యాంగం బుక్ చేతపట్టుకొని దేశవ్యాప్తంగా తిరుగుతుంటే, ఇక్కడ ఉన్న రేవంత్ సర్కార్ ఏమో జై సంవిధానం కాదు నై సంవిధానం అనే విధంగా వివరిస్తున్నారు అంటూ కూడా మండిపడ్డారు. ఇవాళ ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలు కావట్లేదు, ఇక్కడ అనుముల వారి రాజ్యాంగం అమలు అవుతుందంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు కూడా ఒకటే చెప్తారు, మాకు ఉన్నతాధికారుల నుంచి ప్రెజర్ ఉంది, మీరు అర్థం చేసుకున్నట్టు కూడా పోలీసులు పదే పదే చెప్పడంతో పాటు ఎక్కడికక్కడ నిరసనకారులను ఇటు ఎవరైతే శాంతియుతంగా ర్యాలీ చేస్తామంటే కూడా వారికి పర్మిషన్ ఇవ్వకపోవడం తీవ్ర ఉద్రిక్తలు నెలకొన్నాయి. ఇటు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలంతా కూడా కొద్దిసేపు ఒక యుద్ధ వాతావరణం తలపించేలా ఉన్నాయి. ఏ ఓటర్లో ఉన్న వారిని కూడా, అంటే నా సాధారణ ప్రజలు ఓటర్లో ఉంటే కూడా వారిని కూడా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిన పరిస్థితి. ఆ సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల పోలీస్ స్టేషన్ అన్ని కూడా ఈ శాంతియుత నిరసనకు సంబంధించిన సేవ్ బచ్చా అదైతే సికింద్రాబాద్ బచావో నిరసనకారులందరినీ కూడా పెద్ద ఎత్తున అక్కడ తరలించి అక్కడే ఉంచారు. వారంతా కూడా పోలీస్ స్టేషన్ లో సైతం నిరసన వ్యక్తం చేశారు. పూర్తిగా ఇలా ప్రజాస్వామ్యుతంగా చేద్దామన్న శాంతియుత ర్యాలీని సైతం ఇవాళ వీళ్ళు అపహాస్యం చేసే విధంగా పోలీసు వ్యవస్థని వల్ల వారు ఉక్కుపాదం పెట్టి ఆపాలనుకుంటే ఇలా ఆపలేరంటూ కూడా ఆక్రమణ చేశారు. ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా సికింద్రాబాద్ బచావో కమిటీ సాధన సమితి వారు చెప్పారు. పూర్తిగా ఇవాళ తెలంగాణలోని పోలీసు అంతా కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలోని నాయకుల్లా వెలుస్తున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. సింధురా, రైట్, థ్యాంక్ యూ లివిల్ రెడ్డి. ఇక మొత్తానికి సికింద్రాబాద్ అస్తిత్వ పరిరక్షణ కోసం స్థానిక బిడ్డలు తలపెట్టిన శాంతి ర్యాలీని అయితే క్రూరంగా అణచివేసింది రేవంత్ ప్రభుత్వం. పోలీసులను ఉసిగొలిపి ఎక్కడికక్కడ అరెస్టులు, నిర్బంధాలు చేయించారు. మరోపక్క తెలంగాణ భవన్లో కేటీఆర్ తో సహా బీఆర్ఎస్ నేతలందరినీ కూడా శాంతి ర్యాలీకి వెళ్లనీయకుండా వాళ్ళని అక్కడే నిర్బంధించారు. దాంతో పోలీసుల తీరుపై అయితే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అయితే ఫైర్ అయ్యారు.